పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు నగరాల్లో మెట్రో రైల్ నెట్వర్క్ ఏర్పాటు దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు సంబంధిత డివిజన్కు పంపింది. దీంతో ఏపీలో ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. విశాఖపట్నం విజయవాడ నగరాల్లో కలిపి తొలి దశలో 21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రెండు నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ అనుసంధానం అందుబాటులోకి వస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజల రాకపోకలు మరింత ఈజీ కానున్నాయి. విశాఖ ఇప్పటికే ఇండస్ట్రియల్, ఐటీ, టూరిజం హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో మెట్రో రైల్ నగర భవిష్యత్తు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కీలక భాగంగా మారే అవకాశం ఉంది. ఇక విజయవాడలో గన్నవరం నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో విజయవాడ ఎయిర్పోర్ట్, నగరంలోని ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ మరింత బలోపేతం కాబోతుంది. ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులతో పాటు నగర ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులకు కూడా ఈ కారిడార్ ఉపయోగపడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను కేంద్రానికి పంపించారు. డిపిఆర్ల పరిశీలన సమయంలో కొన్ని అభ్యంతరాలు, సూచనలు వచ్చిన అధికారులు తెలియజేశారు. వాటిపై అవసరమైన మార్పులు, వివరణల అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆర్థిక మదింపు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ పూర్తవడం తదుపరి కీలక దశగా మారింది. ఈ రెండు ప్రాజెక్టులను జాయింట్ వెంచర్ మోడల్లో చేపట్టబోతున్నారు అధికారులు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% చొప్పున నిధులు సమకూర్చబోతున్నారు. ఇక మిగిలిన 60% నిధులను ఆర్థిక సంస్థల నుంచి సమీకరించబోతున్నట్లు సమాచారం. కొన్ని విదేశీ బ్యాంకులు కూడా రుణం అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఫండింగ్ ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టారు. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో 40% వరకు టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు మెట్రో రైల్ కార్పొరేషన్కు ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది. డిపిఆర్లపై ఆర్థిక మదింపు ప్రక్రియ పూర్తయి కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే తొలి దశ పనులకు పునాది పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారుల బృందాలు సంయుక్తంగా SIA సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూసేకరణకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. అంటే విజయవాడ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ కూడా ముందుకు సాగుతోందని తెలుస్తుంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు ఇప్పుడు కీలక స్టేజ్లో ఉన్నాయి. 21,616 కోట్ల పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్, కేంద్ర ఆర్థిక మదింపు, జేవీ మోడల్లో ఫండింగ్, టెండరింగ్కు సూత్రప్రాయ అనుమతులు, విజయవాడలో SIA సర్వే, ఇలా ఒక్కో ప్రక్రియ ముందుకు కదులుతోంది. కేంద్రం నుంచి తుది నిర్ణయం వచ్చిన తర్వాత తొలి దశ పనులకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.